బాబు అర్జున్, బాబు అర్జున్, అర్జున్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఆపదలో ఉన్నవాళ్ళం, మమ్మల్ని ఆదుకోగలిగిన వాడివి నువ్వేనని వచ్చాం. ఏమిటి మీకు వచ్చిన ఆపద? మా ఒక్కగానొక్క 6 ఏళ్ల కూతుర్ని రేపు ఉదయం 10 గంటలకల్లా చంపేస్తానని ఆ రౌడీ రుస్తుని బెదిరిస్తున్నాడు బాబు. రౌడీ రుస్తుమా? ఎందుకని? నేను తాలూకా ఆఫీసులో గుమస్తగా పనిచేస్తున్నాను బాబు. ఆ రౌడీ రుస్తునికి మీ లేబర్ కాలనీలో ఓ స్థలం ఉండేది. అది అక్రమంగా ఆక్రమించుకున్నదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేసింది. మా ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ దొంగతనం చేసే వాడికి అప్పగించమని నన్ను ఒత్తిడి చేశాడు. డబ్బాసు కూడా చెప్పాడు, కానీ నేను లొంగలేదు. దాంతో వాడి కోపం వచ్చి బడి నుంచి వస్తున్న మా పాపను బలవంతంగా పట్టుకుపోయాడు. మా పాప గదిలో ఈ ఉత్తరం వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఊరు బయట ఎర్రకొండల దగ్గర 2 సమాధులున్నాయట. నేను ఆ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్తే నా పిల్లని నాకు అప్పచెప్తాడట. లేకపోతే అక్కడే ఉన్న సమాధుల దగ్గర గొయ్యి తీసి నా పిల్ల శవాన్ని పాచేస్తానని నాకు లెటర్లో రాశాడు బాబు. పోలీసులకు ఈ విషయం చెప్తే మా పిల్ల మాకు దక్కదని బెదిరించాడు. ఎలాగైనా సరే మా పిల్లను కాపాడండి. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయలేను, అటు మా పాపను పోగొట్టుకోలేను. బాబు అర్జున్, ఈ పరిస్థితిలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మీరేం కంగారు పడకండి, మీ నిజాయితీ గెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఏవో కొన్ని కాగితాలు పట్టుకుని ఆ ఎర్రకొండల దగ్గరికి రండి. మీ పాపని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. అమ్మా మంజు, డాక్యుమెంట్స్ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో. ఆ సమాధి మీద పెట్టు, నేను వస్తున్నాను.
మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనపడ్డాము. ఈ ప్రాంతంలోనే కాదు బాబు, ఈ ఊళ్ళోనే కనపడినా. ఏం బాబు, ఫ్యాక్టరీలో మిషన్ల మనుషులు పడుంటారనుకున్నావా? దెబ్బతిన్నవాడు దారి కట్టి దొంగ దెబ్బ కొడితే ఆ జరగని కనత్తయ్యా. దెబ్బ లేకంటే బావ చెడుగులు ఆడినట్టే. చిటికలో 10 మందిని కొట్టేయగలడు. చూడవే, ఆడదంటే మగాడిని అలా సమర్థించాలి. నువ్వు ఉన్నావు, నేను ముందంటే నువ్వు వెనకంటావు. బాయ్ బావా, వస్తాను. రోజువారీ పనిచేసే వాళ్ళు తప్ప ఈ మిషన్ దగ్గర పర్మనెంట్ వాళ్ళు ఎవరూ పనిచేయరు. సంవత్సరానికి 10 మందినన్నా పొట్టను పెట్టుకుంటుంది ఈ పాత మిషన్. సర్జన్, మన ఎండి వైజయంతి దేవి గారి మేనకోడలు మిస్ లావణ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి వెళదాం. మేడం, మీరా? ఏమిటి నీ ప్రయత్నం? లక్షలు ఖర్చు పెట్టి కొన్న మిషన్ ని తీసేయాలన్నావట? అవును, అది పాతవైపోయింది. తీసేయాలనుకుంటే ఫ్యాక్టరీలో సగం మంది కూలీలను ఈ రోజే ఇళ్లకు పంపించేయాలి. ఈ ఫ్యాక్టరీలో కూలీలు పాత వాళ్ళైనా పనికిరాని వాళ్ళు కారు. వాళ్ళతో ఏ ప్రమాదమూ లేదు. కానీ ఆ మిషన్ ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఉపయోగం కన్నా ఉపద్రవమే ఎక్కువ. అది సృష్టించే ప్రమాదంలో మరో 10 మంది చావక తప్పదు. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకే. ఆ మిషనే లేకుంటే వాళ్ళు చావరని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? కుడ్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్ లావణ్య. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకేమని ప్రశ్నించే మీకు ఏం తెలిసింది మీతో మాట్లాడాలి? వాట్ డూ యు మీన్? ఈ ఫ్యాక్టరీలు, మిషన్లు, ఈ సమస్యలు, వీటి జమా ఖర్చులు అన్ని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. నాకేం తెలియదనుకోవడం నీ పొరపాటు. ఏమిటి మీకు తెలిసింది? వాట్ డూ యు నో? ఈ ఫ్యాక్టరీ ఆదాయం మీకు తెలుసుండొచ్చు, జమా ఖర్చులు తెలుసుండొచ్చు, మా వర్కర్ల సమస్యలు వినుండొచ్చు. కానీ వీటి వెనక మీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది. అది మీకు తెలుసా? ఓ తండ్రి చచ్చిపోతే బిడ్డ పడే ఆవేదన మీకు తెలుసా? ఓ భర్త చచ్చిపోతే ఆ ఇల్లాలు కచ్చే కన్నీరు ఏమిటో మీకు తెలుసా? ఓ కొడుకు పోతే ఆ తల్లి కడుపు పోతే ఏమిటో మీకు తెలుసా? ఇక్కడ పనిచేసే ఒక్కొక్క కూలి ఒక్కొక్క ఇంటి వెలుగు, ఒక్కొక్క ఇంటి ఆశాజ్యోతి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే అవకాశం ఉందని అధికారం చెలాయించకండి. ఆ కూలీల కడుపులు కానీ తిరగబడితే మీకు మిగిలేది బూడిద. మై డియర్ మేనేజర్, మధ్యవర్తులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మేడంతో నా మాటగా చెప్పండి. నేను ఆవిడ్ని కలవాలి, కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. బాయ్ మిస్ లావణ్య. మనిషి మొరటుగా ఉన్నది ఉన్నట్టు మొహాన మాట్లాడతాడు గానీ మనసు మాత్రం చాలా మంచిది. అతను నాన్నగారిని కలిసే విషయం నేను చూసుకుంటాను. ఈ సమస్య గురించి ఆంటీకి మనందరికంటే అతను బాగా చెప్పగలడు. ఫ్యాక్టరీ బాగు కోసం ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రేపే అర్జున్ని హైదరాబాద్ బయలుదేరమనండి. అలాగేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్ లావణ్య. హలో, గుడ్ మార్నింగ్. ఆంటీ, అర్జున్ అని చెప్పానే, ఇతనే మా ఆంటీ వైజయంతి దేవి. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు 100 ఏళ్ళు ఆయుషయ్యా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. బైది బై, వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదమ్మా. వాట్? 3 సంవత్సరాలుగా మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. ఫ్యాక్టరీ చీఫ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తెలీదా? నేను చేరిన 3 సంవత్సరాల్లో 6 సార్లు వస్తున్నారనే కబురు మాత్రమే విన్నానండి. కానీ వీళ్ళు రాలేదు. అన్నయ్య, అదేమిటి సంవత్సరంలో 2-3 సార్లు వెళ్తున్నట్టు ఖర్చులు రాస్తున్నారు? అత్తయ్య, నాన్నగారిని ఇవన్నీ అడుగుతూ ఉంటే రేపటి దాకా ఎందుకు పోలేదో సమాధానాలు వస్తూనే ఉంటాయి. అర్జున్కి మీరేం చెప్పాలో ముందది చెప్పేయండి. చూడు అర్జున్, లావణ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. మన ఫ్యాక్టరీకి కొత్త మిషన్ ఏర్పాటు చేస్తున్నాం. చనిపోయిన కూలీల కుటుంబాలకి కొంత డబ్బు అందేలా ఏర్పాటు చేస్తాం. టెంపరీ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతేకాదు, ఆ కొత్త మిషన్ తగ్గ ట్రైనింగ్ కోసం 3 నెలలు నువ్వు ఇక్కడే ఉండాలి. అది మా ఇంట్లోనే. నేను
మీ ఇంట్లో తప్పకుండా మీరు ఇంట్లో ఉన్నారు. దట్స్ ఆల్. రండి, మీ రూమ్ చూపిస్తారండి. గుడ్ మార్నింగ్ వసంత. త్వరగా వచ్చేస్తాలే. నువ్వేం కంగారు పడకు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు అవుతుందా అని రోజు లెక్క పెడుతున్నాను. మధ్యలో ఈ లావణ్య ఒకటి. హాయ్ లావల్య. కోపంలోనే నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే ఇక ప్రేమలో పడి మత్తులో ఇలా కళ్ళల్లో కైపు చూస్తే గోదావరి ఇదేచ్చు, హిమాలయాలు ఎక్కేచ్చు. ఏమంటావు? షట్ అప్. అందమైన అందాలను ఇలా కార్లు నడపడంలో, కాలేజీకి రావడంలో వృధా చేయి. మీ బావెట్టు నేను పట్టించుకోడు. నా గ్రీన్ సింగల్ ఇవ్వు, స్వర్గ ద్వారాలు తెరిపించి నీకు సుఖాలతో అభిషేకం చేస్తా. ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవో నీ కళ్ళు పీకి నీ చేతికిస్తాను. బాయింది. శభాష్ మిస్టర్ జాన్. గత 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కానీ ఇంత స్పీడ్ గా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కీప్ ఇట్ అప్. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే నేర్చుకున్నాను సార్. అంటే బాగుంటే ఎంతగా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లేవాడు. ఈ రోజే లాస్ట్ డే అట. తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. మీ డాడీని అడిగావా? అడిగాను. ఫ్యాక్టరీలో పనులు నాని చెప్పేశారు. మరి డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆంటీ, అర్జున్కి రావాలనుందంట, కానీ ఫ్యాక్టరీలో పని ఉందంటున్నాడు. అదే నేను ఎప్పుడు పెడతాను లేదండి. ఏయ్, ఆంటీని చూసి భయపడకు. నిజం చెప్పు, నిన్న నువ్వే కదా అన్నావు. నేనా? ఎప్పుడు? పర్వాలేదు అర్జున్, మీరిద్దరు వెళ్ళరండి. నువ్వు ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదని నేను ఫోన్ చేస్తాను. అర్జున్, here. Come on. Wow. Very smart. థ్యాంక్ యూ. Hey, look here. బాగుందా? బాగుంది. కొన్ని దూరం దొరుకుతూ వెధవ బుద్ధి. నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా అరే పోతున్నాను కదా. అయ్య బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటావు, స్పీడ్ గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. అరే Straight గా వెళ్ళు. పెట్టకూడదు. హలో లావణ్య, ఈ జబ్బుగాన్ని వెంట పెట్టుకొచ్చావంటి పార్క్కి? శేఖర్, మర్యాదగా నీ దారిని వెళ్ళు. అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్తీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్. ఎవడ్రా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తొడడానికి పనికొచ్చే కూలివాడు కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వెధవలకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. అర్జున్,
ఆ